దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ భవన ఆవరణలో దివ్యాంగుల ఉద్యమ సారథి హెలెన్ కెల్లర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విద్యా సంస్థల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లను కల్పిస్తూ జీవో ఇచ్చామన్నారు. సంక్షేమంలోనూ దివ్యాంగులకు 5% నిధులు కేటాయిస్తామని తెలిపారు. దివ్యాంగుల పట్ల ఎవరూ చులకనగా ఉండొద్దన్నారు మంత్రి సీతక్క. మీ అందరి జీవితాలలో ఒక వెలుగు నింపాలన్నటువంటి కృతనిశ్చయంతో సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు చూస్తే గతంలో డిజేబుల్ డిపార్ట్మెంట్ కు కేవలం 1 crore రూపీసే వచ్చేది ఇయర్. కానీ ఈసారి 75 కోట్ల రూపాయలను మన డిజేబుల్ అండ్ మన డిపార్ట్మెంట్ కి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 75 కోట్లతోటి మన అందరి భవిష్యత్తును తీర్చిదిద్దడం కోసం మనకు కావలసినటువంటి మరి చేయి లేకుంటే చేయి కావచ్చు, కాలు లేకుంటే కాలు కావచ్చు, ఇయర్ కావచ్చు, అదే విధంగా స్వయం ఉపాధి పొందడం కోసం మరి ఏదైనా చిన్న చిన్న షాప్స్ పెట్టుకోవడం లేదా బైక్స్ తీసుకోవడము. ఇందాక అక్కడ మేము చూసినాం కొన్ని పరికరాలు. మరి అదే సైకిల్ లాగా ఉంటుంది, ట్రై సైకిల్ వెనుక ఒక షాప్ పెట్టుకోవచ్చు. ఏదైనా బిజినెస్ స్మాల్ వెండర్ లాగా చిన్న వ్యాపారం అట్లాంటివి కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి అట్లాంటి పరికరాలను అందించి మిమ్మల్ని ఆర్థికంగా ముందంజలో ఉంటూ సామాజికంగా ఈ సమాజంలో మనం ఎక్కడా కూడా తీసిపోమనే విధంగా ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ రోజు మన శాఖ పనిచేస్తుందని తెలియజేస్తాం.